పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఈనాటి ధ్యానం కొరకు యాకోబు పత్రిక యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకున్న భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి నేను చదువుతాను, మీరు వినండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం కానుండి 17వ వచనం వరకు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకుని వాళ్ళారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే వాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డమ్మముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయో చెడ్డది. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియో అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. ఈ చిన్న మాట నా వెనుక చెప్తారా? మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. ఎంత మంచి మాట దేవుడు తన లేఖనంలో రాసిపెట్టాడు. పాపం అనగానే మనకు గుర్తొచ్చేది వ్యభిచారం, లేదా హత్య, దొంగతనం, దోపిడీ, ఎవరినైనా గాయపరచటం, ఇవే మనకు గుర్తొస్తాయి. పాపం అంటే ఏదైనా చేస్తే పాపం, నేనేం చేస్తే కాదు అంటారు. ఏదైనా చేస్తే, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా చేస్తే పాపం అన్న మాట ఎంత ఖచ్చితమో, చెయ్యాల్సినది చేయకపోవడం కూడా అంతే పాపం. నేను చెప్పిన మాట అర్థమైందా అండి? అర్థమైందా? ఏదో చేస్తే పాపం అన్నది ఎంత కన్ఫర్మో, దొంగతనం చేస్తే, వ్యభిచారం చేస్తే, దోపిడీ చేస్తే పాపం అన్నది సంగతి తెలుసు. దేవుని ఆజ్ఞలను మీరితే పాపం అన్న సంగతి తెలుసు. చెయ్యకూడనిది చేయటమే పాపం అని మనం అనుకుంటాం. ఏదైనా చేస్తే కదా నేను తప్పు చేసిన అవుతాను, నేనేం చేశాను అని మనం గెదుగుతాం. అంటే మానవుని యొక్క అభిప్రాయం ఏంటంటే, ఏదో చేయకూడదు చేస్తే పాపం అన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని మనం వయస్సు వస్తున్న కొలది, ఆధ్యాత్మికతలో మనము పరిపక్వత చెందుతున్న కొలది, భక్తిలో, విశ్వాసములో, పరిశుద్ధతలో రోజు రోజుకి మనము అడుగులు వేస్తున్న కొలది మనం నేర్చుకోవలసిన లోతైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏదైనా చేయకూడదు చేస్తే పాపం అన్న మాట ఎంత కన్ఫర్మో, చెయ్యవలసినది చెయ్యకపోతే కూడా అంతే పాపం. అదేగా ఇక్కడ అంటాడు యాకోబు భక్తుడంటే సామాన్యుడు కాదండి. ఒంటె మోకాళ్ళు కలిగిన వాడు అని అతనికి ఒక బిరుదు ఉంది. ఒంటి గనుక కూర్చున్నా నిద్రపోయినా కూడా
అది ఎప్పుడు మోకాళ్ళ మీదే ఉంటుంది. అది విశ్రమించేటప్పుడు కూడా, రాత్రి అది విశ్రమించేటప్పుడు కూడా అది మోకాళ్ళ మీదే ఉంటుంది. మోకాళ్ళ మీదే కూర్చుంటుంది, మోకాళ్ళ మీదే పండుకుంటుంది, మోకాళ్ళ మీదే విశ్రాంతి తీసుకుంటుంది. అందుకనే ఈ యాకోబుకి పెట్టిన పేరేంటంటే అతడు ఒంటి మోకాళ్ళు కలిగిన వాడు, మోకాళ్ళను కలిగిన ప్రార్థనాపరుడు అండి యాకోబు. ఈ యాకోబు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై లేఖనములను రాస్తూ మేలైనది చెయ్యనిరిగియు అలాగూ చెయ్యని వారికి, మేలైనది చెయ్యనిరిగియు అలాగూ చెయ్యని వానికి పాపం కలుగుతుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు చేయకూడనిది చేస్తే ఎంత పాపమో, చెయ్యాల్సిన దాన్ని చేయకపోవడం కూడా అంతే పాపం. ఇప్పుడు అర్థమైందన్న వాళ్ళు మీ చెయ్యెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. అందుకే కదా యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? లూకా సువార్త 6వ అధ్యాయము 49వ వచనంలో యేసయ్య ఏం చెప్పారు? ఒక మాట చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 49వ వాక్యం. అయితే నా మాటలు వినియు చేయనివాడు వింటున్నాడు, చెవులు అప్పగించుకొని వింటాడండి. దేవుని వాక్యం రాత్రింబవళ్ళు ప్రకటిస్తుంటే వింటున్నారు. ఒక దినమా 2 దినాల? ఎవరో పాస్టర్ గారు మొన్న మధ్యన ఫోన్ చేసి అంటారు, మీకు 366 రోజులు పనేనా? మీకు 366 రోజుల్లో ఒకరోజు కూడా ఖాళీగా ఉండరా? 365 రోజులు ఎక్కడో ఒకటి ప్రార్థనేనా అన్నాడు. ఖాళీ ఉండటానికి నన్ను ప్రభు ఖాళీగా ఉంచలేదయ్యా అన్నాను నేను. స్తోత్రం చెప్పండి. నిజమే, ఆ పాస్టర్ గారికి వచ్చిన ఆ అనుమానం కూడా కరెక్టే. కొంతమందికి ఆదివారాలు మాత్రమే పని ఉంటాయి, కొంతమందికి శనివారాలు మాత్రం, శని ఆదివారాలు మాత్రం పని ఉంటాయి. మరికొంతమంది వారంలో 1 రోజు 1-2 రోజులు పని ఉంటుంది. కానీ దేవుని మహత్తరమైన కృప ఏంటో కానీ 365 రోజులు దేవుడు మనకు పని కల్పించాడు. ఈ 365 రోజుల్లో సువార్త ప్రకటించిన రోజు లేదు. ఏదో ఒక టైంలో మీరు దాన్ని వినని రోజు లేదు. వింటున్నారు? అవును 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 దేవుడు మాట్లాడుతున్నాడు. అవును అవును, బాగా వింటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, ఈయన మాటలు విని, చదువున్నాను లూకా 6:49. అయితే నా మాటలు వినియు చేయనివాడు. అరే వింటున్నారటండి, బాగా వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు, హృదయాంతరంగాల్లోకి వెళ్ళిపోతున్నట్టుగా వింటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, ఈయన మాటలు వినియు వాటి చొప్పున చేయనివాడు, ఈయన మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని. ఎవడన్నా బుద్ధి లేనివాడు నేల మీద కడతాడండి ఇల్లు? బుద్ధి లేనివాడు ఎవడన్నా నేల మీద కడతాడా? చిన్న చుట్టుపాకేసుకోవాలన్నా 3 అడుగులు గొయ్యి తీసి నెట్టాడు పాతాలి, అవునా కదా? ఇప్పుడు చుట్టుపాకు ఎవడు వేస్తున్నాడులేండి. ఇప్పుడు చుట్టుపాకు వేసేవాడు ఎవడు? అతంత పేదవాడు ఎవడని ఉంటాడు, ఏం చేస్తాడంటే రేక వేసుకుంటున్నాడు. అది రేక వేయాలన్నా కనీసం ఒక 3 అడుగులు గొయ్యి తీసి స్తంభాలు పాతి కర్రలు పాతి వేసుకుంటాడు. కాస్తంత పెద్ద ఇల్లు వేయాలంటే ఇంకాస్తంత లోతుకు తోగుతాడు. 5-6 అపార్ట్మెంట్లు వేయాలంటే ఏగరు ఈ బుల్డోజ్ ఉన్నది అంటే అది జేసీబీ తెప్పించి తవ్విచ్చేస్తాడు లోయలు. ఎవడైనా ఇల్లు ఎంత స్టాండర్డ్గా కట్టాలంటే పునాది అంత లోతుగా వేస్తాడు. ఓ పరిగుమల్లుడు ఉన్నాడంటండి, రోజు వేసే మాట వింటాడంట, కానీ ఏది చేయడట. ఏంటి? రోజు వేసే మాట వింటాడట, ఏది చేయడట.
ఎట్టుండదంటే వీడు పాపము చేయడు, ప్రార్థన చేయడు. ఈ పాపము చేయడు, ప్రార్థన చేయడు. వీడు యేసయ్య మాట వింటాడు, యేసయ్య మాటలు బాగా వింటున్నాడట రోజు, కానీ ఏది చేయడట. యేసయ్య అంటాడు, నా మాటలు విని దాని చొప్పున చెయ్యని వాడు నేల మీద తన ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. పునాది లేదు దీనికి, నేల మీద కట్టేశాడు, నేల మీద కట్టేశాడు ఇల్లు. ఒక రోజునట ప్రవాహం వచ్చి ఒడిగా దాని మీద కొట్టిందట. పెట్టినా నా వాక్యం చదువురానా? ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే, ఈ దేని మీద? నేల మీద ఇల్లు కట్టుకున్నాడు. యేసయ్య మాటలు విన్నాడు, కానీ దేన్ని చేయలే. నేల మీద ఇల్లు కట్టుకున్నాడు. ఒక రోజున ప్రవాహం వచ్చి దాని మీద ఒడిగా కొట్టింది, అది ఒరే నిండు దాగిడి భక్తి చేశాడురా బాబు. పోయిన 50 రోజుల్లో ముందరుసలో ఇల్లే ఉన్నారు నాయన, ఈ సంవత్సరం ఏమయ్యారు? ప్రవాహం వచ్చి కొట్టుకుపోయింది. ఎందుకని? వాళ్ళ భక్తి జీవితం ఎక్కడ కట్టుకున్నారు? మాట్లాడండారా? నేల మీద కట్టుకున్నాడు ఇల్లు. ఉన్న ఇల్లు ఉంటుందా? ఒకడు పునాది లేకుండా నేల మీద కట్టుకున్న వాని ఇల్లు ఎలాంటిదో అంటున్నారా? యేసయ్య మాటలు విని వాడి చొప్పున చెయ్యని వాడి జీవితం ఎలాంటిదంటే ఎట్లాంటిది? ఈ నా మాటలు విని వాడు చొప్పున చెయ్యని ప్రతివాడు నేల మీద తన ఇల్లు కట్టుకుని వాడిని పోలి ఉంటుంది. ఆ ఇంటి మీదకి ప్రవాహం వచ్చి కూలిపోయింది. చాలామంది భక్తి జీవితాలు, విశ్వాస జీవితాలు ఎక్కువ కాలం కొనసాగో. ఒక సంవత్సరం బాగా భక్తి చేశాడురా అంటే 2వ సంవత్సరం ఉండరు. 10 నెలలు ముందున్నాడురా అంటే తర్వాత ఉండడు వీడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మాటలు విని వాటి చొప్పున చేయట్లేదు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయకపోతే వాడి ఇల్లు ఎలాంటిదంటే నేల మీద కట్టిన ఇల్లు. వాడు కూలిపోద్ది, ఉండదు, భక్తి జీవితం ఉండదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, చేయకూడదు చేయటం ఎంత పాపమో. ఒక ఆత్మీయునిగా దేవుడు నీతో ఇది చెయ్యాలి అని చెప్పాడు. ఏది చెయ్యాలో అది ఎరిగి దాన్ని చెయ్యని వానికి పాపం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. చెయ్యకూడదు చేయటం ఎంత పాపమో, చెయ్యవలసింది ఎరిగి దాన్ని చెయ్యకున్నట్టు కూడా అంతే పాపం.